హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 2:00 రివ్యూలోకి ఇప్పుడు మనం వెళ్ళిపోబోతున్నాం. ఇక విహారీ అండ్ లక్ష్మి ఇద్దరు కారు దిగి గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. ఇక అక్కడ గుళ్ళో అర్చన చేయించుకొని రమ్మని వాళ్ళ అమ్మ చెప్తూ ఉండగా ఇక అర్చనకు వెళ్తూ ఉంటారు. ఇక వెళ్తూ విహారీ ఇలా అంటాడు లక్ష్మితో, ఈరోజు ఏం జరిగినా సరే నిజం చెప్పేస్తాను ఇంట్లో. నేను నా భార్యగా ఇంట్లోకి తీసుకెళ్తాను అని లక్ష్మికి చెప్తూ ఉండగా మరోవైపు కారులో ఇక సహస్ర, పద్మజ వస్తూ ఉంటారు. ఈరోజు ఏదైనా సరే దాన్ని చంపైనా సరే నిన్ను విహారికి భార్యగా చేస్తాను అని పద్మజ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక మరియు రౌడీలు ఇక ఎదురుపడి కారులో ఆగుతూ ఉంటారు. అంబిక వాళ్ళ చెంపలు పగలగొడుతూ ఉంటుంది. కేవలం నేను ప్లాన్ చేసినా సరే వెళ్ళి దాన్ని ప్లాన్ సక్సెస్ చేసేదాన్ని, మిమ్మల్ని నమ్ముకున్నాను, కనీసం వాళ్ళిద్దరిని చంపలేకపోయారు అని చాలా కోపంతో ముగ్గురు రౌడీలను చెంపలు పగలగొడుతూ ఉంటుంది. ఇక ఏదేమైనా సరే నీ అంతు చూస్తాను లక్ష్మీ విహారి అని అనుకుంటూ ఉండగా మరోవైపు ఇక సహస్ర వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక ఇక్కడ లక్ష్మి అండ్ విహారీ ఇద్దరు కలిసి లో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మరోవైపు వాళ్ళ బాబాయిని పాస్పోర్ట్స్ తీసుకొని రమ్మని చెప్తూ ఉంటుంది. ఇక విహారీ ప్రదక్షిణ చేస్తూ ఉండగా లక్ష్మి వాళ్ళ బాబాయ్ రాగానే పక్కకి తీసుకుని వచ్చి, బాబాయ్ పాస్పోర్ట్స్ తీసుకొచ్చావా అంటే, తీసుకొచ్చానమ్మా, ఇద్దరివి తీసుకొచ్చాను, నీది మరియు విహారీది కూడా తీసుకొని వచ్చాను అంటే, ఏంటమ్మా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నారా అని అడగడంతో, లేదు బాబాయ్, 2 పాస్పోర్ట్లు అవసరం లేదు, ఒక్క పాస్పోర్ట్ మాత్రమే కావాలి, అది నాది కావాలి, ఆయనది మీ దగ్గరే ఉంచుకోండి అంటే, అంటే ఒక్క పాస్పోర్ట్ అంటే మాకు దూరంగా వెళ్తున్నావా అని అడగడంతో, అవును బాబాయ్ గారు, నేను ఉంటే ఆ కుటుంబం ముక్కలవుతుంది, నాకు తెలుసు ఆ విషయం. ఇక ఎవరు ఉండరు, ఈయన ఖచ్చితంగా నన్ను భార్యగా ఒప్పించి తీసుకుని వెళ్తారు, మరి అలా ఒప్పించడం వలన కుటుంబం అంతా ముక్కలైపోతుంది, ఆ విషయం నాకు మాత్రం ఖచ్చితంగా తెలుసు, నా వల్ల ఆ కుటుంబం ముక్కలు కావడం అస్సలు ఇష్టం లేదు బాబాయ్, అందుకే దూరంగా ఫారెన్ వెళ్ళిపోతున్నాను అనడంతో వాళ్ళ బాబాయ్ అస్సలు ఒప్పుకోరు. ఏంటమ్మా లక్ష్మి, నువ్వు చేస్తున్న పని ఏమైనా బాగుందా, కనీసం విహారి కన్నా తెలుసా, నేను విహారికి చెప్తాను అని అనడంతో, వద్దు బాబాయ్, మీరు చెప్తే మాత్రం నా మీద ఒట్టే, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఈ దేశం దాటేదాకా అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో మాత్రం ఎవరికి చెప్పకూడదు అని ఒట్టు వేయించుకుంటుంది లక్ష్మి. మరోవైపు వాళ్ళ బాబాయ్ ఏడుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి విహారీ ప్రదక్షిణలు చేయాల్సి వస్తూ ఉండగా ఒక విహారీ మాత్రం ప్రదక్షిణలు చేస్తూ ఉండి ఇక వెనక్కి తిరిగేసరికి లక్ష్మి మాత్రం ఉండకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది లక్ష్మి అని ఇక 2 నిమిషాల పాటు అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. ఇక వాళ్ళ బాబాయిని, వెళ్ళిపో బాబాయ్, ఇంకా ఆయన చూస్తే ఏదైనా డౌట్ వస్తుంది అని వాళ్ళ బాబాయిని పంపిస్తూ ఉంటుంది. ఇక పంపించి అటు ఇటు వెతుకుతూ ఉండగా విహారీకి లక్ష్మి కనిపించడంలో లక్ష్మి అని వచ్చి విహారీ హాక్ చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మి 2 నిమిషాలు నువ్వు కనిపించకపోయేసరికి నాకు ఏదో అయిపోయింది, ఆ రౌడీలేమైనా మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్లారా అని నాకు భయమేసింది లక్ష్మి, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు లక్ష్మి, ఇక మనం ప్రదక్షిణలు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం లక్ష్మి అని ఏడుస్తూ చెప్తూ ఉంటాడు విహారీ. అలాగే విహారీ గారు అని హాక్ చేసుకుంటుంది. ఇక క్రొత్త ప్రయాణం విహారీ గారు, అందుకే కాస్త ఏడుపు వస్తుంది అనడంతో, ఏంటి లక్ష్మి కొత్త ప్రయాణం అంటున్నావు, ఓహో మా ఇంట్లో కొత్త కోడలిగా ప్రయాణం చేస్తున్నావని ఏడుస్తున్నావా అని అంటూ ఉంటారు విహారీ. అవును విహారీ గారు, కొత్త కోడలిగా ప్రయాణం చేస్తున్నాను, ఈ ప్రయాణంలో నేను ఎలా ఉంటాను అనే బాధగా ఉంది, ఇక ఈ ప్రయాణంలో ఎవరు నాకు తోడుంటారన్న విషయంతో నాకు ఏడుపు వస్తుంది అని అనడంతో, నీ పక్కనే ఎప్పుడు నేనే ఉంటాను లక్ష్మి, నా చివరి చూపు వరకు మీతోనే ఉంటాను అని ఎంతో కాన్ఫిడెన్స్గా విహారీ చెప్పడంతో ఇక లక్ష్మి మరింత ఏడుస్తూ ఉంటుంది. ఇక తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి విహారీకి పెట్టడంతో, ఎందుకు లక్ష్మి ఇప్పుడు ఇవన్నీ అనడంతో, నేను చిన్నప్పటి నుంచి ఈ ఉంగరాన్ని పెట్టుకున్నాను విహారీ గారు, ఇప్పుడు నేను తోడుగా ఉన్నా లేకపోయినా ఈ ఉంగరం నా గుర్తుగా మీకు ఉండాలి అని అనడంతో ఇక ఆ ఉంగరాన్ని తీసి లక్ష్మి విహారీ చేతికి పెడుతూ ఉండగా సగం ఎక్కి సగం ఎక్కకపోవడంతో ఇక రక్తం వచ్చినా సరే మొత్తం ఎక్కించుకుంటాడు. వద్దు విహారీ గారు, ఇక ఎక్కకపోతే తీసి పక్కన పెట్టేయండి, కానీ మీ చేతి నొప్పించకండి అనడంతో, నువ్వు ఇస్తే అది
పట్టకపోవడమా, నేను ఖచ్చితంగా ఎక్కించుకుంటాను అనేసి మొత్తం ఎక్కించేసుకుంటాడు. నొప్పి కలుగుతుంది. ఇక లక్ష్మి ఆ చేయిని తీసుకొని తనకి ముద్దు పెడుతూ ఉంటుంది. అయ్యో, నొప్పి పోవడానికి ముద్దు పెట్టావా, మరి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని ఇక సముదాయిస్తాడు. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, పంతులు గారు కొత్త బట్టలు కావాలన్నారు, పట్టుబట్టలు, నువ్వు వెళ్ళి తీసుకురా విహారీ గారు అని చెబుతూ ఉంటుంది లక్ష్మి. ఇక సరే లక్ష్మి అని ఇక పట్టు బట్టలు తీసుకురావడానికి విహారీ బయలుదేరుతాడు. ఇక మరొక వైపు ఎలా వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటుంది. నన్ను క్షమించండి విహారీ గారు, మీ సంతోషం కోసం నేను వెళ్ళిపోతున్నాను, మరోలా అర్థం చేసుకోవద్దు. ఇక నేను వెళ్ళిపోయిన కొన్ని రోజులు నీకు బాధగా ఉంటుంది, తరువాత మీరు కోలుకుంటారని నేను నమ్ముతున్నాను. ఇంట్లో వాళ్ళంతా చాలా మంచివారు, వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఇక మీరు అస్సలు బాధపడొద్దు, మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, నేను ఎక్కడున్నా మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను అని ఇక లోపల అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక విహారీ బట్టలు తీసుకొని రావడంతో అక్కడ మళ్ళీ లక్ష్మి కనిపించదు. ఏంటి, ఇప్పుడే ఉన్న లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని అటు ఇటు వెతుకుతూ పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నా భార్య ఉండాలి అని అంటే, బాబు ఇక్కడే ఉండేది, మరి ఎక్కడికి వెళ్ళిందో అని అంటారు. నువ్వెక్కడికి వెళ్ళావు బాబు, ఏంటది చేతిలో అనగానే, నా భార్య కొత్త బట్టలు కావాలని చెప్పింది, పంతులు గారు తెమ్మన్నారు అని చెప్పింది అనగానే, అసలు ఎందుకో కొత్త బట్టలు అవసరమేమీ ఉండదు కదా బాబు అని అంటుంది. అనడంతో ఇక ఇద్దరికి డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటి, లక్ష్మి నాకు ఏదో చెప్పి వెళ్ళిపోయింది, అసలు ఎక్కడికి వెళ్ళింది అని అయోమయంలో పడతాడు. అంతటితో రివ్యూ కంప్లీట్ అవుతూ రేపటి రివ్యూ ఇక కారు వేసుకొని ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ బాబాయ్ అనే మామయ్య ఉండగా, మామయ్య చెప్పు లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పు మామయ్య అనగానే, ఇక లక్ష్మి మనకి ఎన్నటికీ కనిపించదు, ఎప్పటికీ కనిపించనంత దూరంగా వెళ్ళిపోయింది, ఈ దేశం వదిలి వెళ్ళిపోతుంది, మన మధ్య ఉండడం తనకి ఇష్టం లేదు, ఇప్పటికీ ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేసింది అనగానే ఇక కారు వేసుకొని ఎయిర్పోర్ట్కు బయలుదేరుతూ ఉంటాడు. ఇక మధ్యలో రౌడీలు ఎదురు పడడంతో, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, నేను అర్ధగంట తర్వాత ఇక్కడికే వస్తాను, నన్ను నమ్మండి, ఫస్ట్ నన్ను వదిలిపెట్టండి అనడంతో ఇక తన గల్ల పట్టుకొని కొడుతూ ఉంటారు. విహారీ మాత్రం కళ్ళ పొంట నీళ్లు కారుతూ ఉంటాయి. ఇక ఫ్లైట్ పైనుంచి వెళ్తూ ఉండగా తల పైకెత్తి చూస్తాడు. అంతటితో రివ్యూ కంప్లీట్ అవుతుంది. ఇక తదుపరి రివ్యూలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.